అప్పటికే జిల్లా స్థాయి పదవి, వందల మంది కార్యకర్తలు కాదు, వందల మంది అనుచరగణం అప్పటికే ఆయన సొంతం. అయినప్పటికీ భవిష్యత్తులో ఒక మంచి పదవిని అనుభవించే అవకాశం ఉన్నప్పటికీ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తితో డివేట్ అయి ఇది కాదు మా వ్యవస్థ, ఇది కాదు ఇంకేదో మా వ్యవస్థ ఉంది, మేము ఇంకా అణగారిపోతున్నాం, అగర్చబడుతున్నాం అని చెప్పేసి ఆయనతో డివేట్ అయి చాలా ప్రమాదం అని తెలిసినప్పటికీ ఆయనతో డివేట్ అయ్యి బయటకు వచ్చి ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి మా బీసీలకు, బీసీ ఎస్సీ ఎస్టీలకు నేను ఒక మార్గదర్శిగా ఉంటానంటూ ఇప్పుడు సమాజంలో తిరుగుతున్నటువంటి ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి ఒక వ్యక్తిని మనం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. ఆయన ఎవరో కాదు, మన ఒట్టి జానయ్య యాదవ్. అన్న, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? అప్పుడు ఒక పార్టీలో పనిచేసినప్పటికీ ఇప్పుడు సామాజిక ఉద్యమాల్లో ఇప్పుడు చురుకైన పాత్ర పోషిస్తున్నారు మీరు. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి పరిస్థితి ఎట్లా ఉంది అనుకుంటున్నారు మీరు? గతంలో బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు భారతదేశ పౌరులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు, వాళ్ళ కంట్రోల్లో పనిచేసినంత కాలం కూడా నాకు అదే ఫీలింగ్ ఉంది. బయటకు వచ్చిన తర్వాత, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత, తెలంగాణకు విముక్తి కలిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎంత స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉన్నట్టుగా ఫీల్ అవుతారో, ఈ దొరల బందీల నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. నా జాతి కోసం, నా యొక్క బడుగు బలైన వర్గాల కోసం ఎక్కడైనా అన్యాయం జరిగితే స్పందించేటటువంటి అవకాశం వచ్చింది. అక్కడ ఉన్నంత కాలం అణచివేసేటటువంటి వాళ్ళ పక్కన ఉండి మనం వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల గురించి మాట్లాడేటటువంటి అవకాశం లేనటువంటి సందర్భాలు, ఎన్నో సందర్భాల్లో ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉండేది. అవన్నీ తట్టుకోలేకనే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70-80 ఏళ్ళు కావస్తున్నప్పుడు కూడా ఇంకా 100% పైబడినటువంటి ఈ మా సామాజిక వర్గాలు ఇంకా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే దాని మీద వ్యక్తిగా పోయినప్పుడు, ఏదైతే 70-80 ఏళ్ళ నుండి మనల్ని పరిపాలిస్తున్నటువంటి 1-2% ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఈ జాతుల్ని చైతన్యవంతం అయితే, జాతులు చైతన్యవంతం అయితే మాకు అధికారం మిగలదు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతోనే ఈ వర్గాలన్నింటినీ కూడా విద్యకు, వైద్యానికి, ఉద్యోగ అవకాశాలకు, రాజకీయ అవకాశాలకు అన్నిటికి కూడా దూరంగా నెడుతూ ఈ జాతులు ఎక్కడైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పుణ్యం అనేదన్నా రిజర్వేషన్ ఉన్నటువంటి అవకాశం కల్పించాల్సి వస్తే అక్కడ కూడా ఈ జాతికి ఉపయోగపడేటటువంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకుండా వాళ్ళకు బానిసలుగా ఉండి వాళ్ళకు సలాం కొట్టేటటువంటి వాళ్ళని తయారు చేస్తున్నటువంటి కుట్రల్ని చూసినాం. కాబట్టి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులమైనటువంటి ఆ జాతి నుంచి వచ్చినటువంటి వాళ్ళ యొక్క రాజ్యాంగ ఫలితంగా వచ్చినటువంటి మేము ఇక భరించేది లేదనేటటువంటి ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూస్తూ ఉన్నారు కదా, ఇవాళ గత 70-80 ఏళ్లకు ఇప్పుడు చూస్తే మన యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో అనేక రకాల సందర్భాల్లో వాళ్ళ యొక్క చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చైతన్యాన్ని నింపడమే లక్ష్యంగా వచ్చినామా పోయినామా కాదు, ఏదో ఒకటి ఈ సమాజానికి మన వంతు చేసిపోవాలనే కాన్సెప్ట్తోనే బయటికి రావడం. ఒక అడుగు దూరంలో ఒక గొప్ప పదవిని ఆవిష్కరించబోతున్నాడు అని చెప్పేసి మీ అనుచరులు కానీ, సమాజం కానీ, చాలా మంది ప్రజలు కానీ ఒక అడుగు దూరంలో ఉన్నాడు వట్టి జానయ్య యాదవ్. ఒక అసెంబ్లీలో అంటే ఒక అసెంబ్లీలో అడుగు పెట్టడానికి అడుగు దూరంలో ఉన్నాడు అనుకున్న సందర్భంలో మళ్ళీ బీసీ ఉద్యమాలతో మీరు రావాలంటే కొంత టైం పడుతుంది. కొంత అవేర్నెస్ తీసుకురావడం కావచ్చు, కొంత పదవిని అనుభవించడం. అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లో పదవిని అనుభవించాలనే ఉద్దేశంలో ఉన్నారా, లేకపోతే బీసీలని, ఎస్సీ ఎస్టీలను చైతన్యం పరచాలనే ఒక కోణంలో ఉన్నారా మీరు? అంటే మీరు అన్నట్టుగా నేను అసెంబ్లీలో అడుగుపెట్టినా, మంత్రి అయినా, ఇంకోటైనా వాళ్ళు ఇచ్చిన పదవి ఏదున్నా దాన్ని నేను ఫ్రీగా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా నా ప్రజలకు సర్వీస్ చేయలేననే వాస్తవం మీరందరూ కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటున్నంటే ఇవాళ కేసీఆర్ బీఫామ్ ఇచ్చినటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిన తర్వాత కావచ్చు, మంత్రులు అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బడుగు బలైన వర్గాలను ఎక్కడైనా వాళ్ళు స్వేచ్ఛాయుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న సందర్భం కానీ, వాళ్ళ స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసినటువంటి సందర్భం కానీ ఉండదు. ఎందుకు అంటే వాళ్ళు ఆ పార్టీ బీఫామ్ తీసుకుని కూడా ఆ పార్టీ లైన్లోనే పనిచేయాలి. కాబట్టి అలాంటి వాళ్ళు ఇచ్చేటటువంటి బీఫామ్తో ఇచ్చేటటువంటి పదవులు నాకొద్దు. నా ప్రజలు చైతన్యమై మాకు అవకాశం ఇస్తే అప్పుడు మా జాతి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెడితే అప్పుడు మేము చేసేటటువంటి నిర్ణయాలు మా జాతికి ఉపయోగపడే విధంగా ఉంటాయి తప్ప ఏదైతే ఈ అగ్రవర్ణాలు ఇచ్చేటటువంటి పదవులు ఆ జాతికి మేలు చేయమనేటటువంటి వాస్తవాన్ని నమ్మిన కాబట్టి
అడుగు దూరానున్నా, అర ఇంచు దూరానున్నా అది మనకు వద్దనే ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. ఇప్పుడు ఇంతమంది బీసీ ఉద్యమాలు గతం నుంచి చాలా రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఆర్ కృష్ణయ్య కాబట్టి కొంతమంది బీసీ సంఘాలు కావచ్చు, ఇంకొంతమంది బీసీ పార్టీకి సంబంధించి బీసీ పార్టీ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, రామచంద్ర యాదవ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా. మీరు ప్రస్తుతానికి నాకు తెలిసి ఇప్పుడు తీన్మార్ మల్లన్నతో పయనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే అంటే ఏ కోణం చూసి మీరు ఇటువైపు వచ్చారు? వాళ్ళని ఎందుకు మీరు వాళ్ళ వైపు వెళ్ళలేక, అంటే వాటి ఎందుకు మీరు తిరస్కరించారు? అంటే వాళ్ళ వైపు ఎందుకు వెళ్ళలేకపోయారు? దేనికైనా ఒక సమయం వస్తుంది. తెలంగాణ వాదం 1969 నుంచి జరుగుతూ ఉంది. ఎంతోమంది దాన్ని ఎత్తుకున్నారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత సాధ్యమైంది. కేసీఆర్ గారి కమిట్మెంట్ కావచ్చు, ఆ టైం కావచ్చు, ఆ కమిట్మెంట్ తీన్మార్ మల్లన్నలో మీకు కనిపిస్తుంది. అంతే కదా. ఇప్పటి వరకు వాస్తవంగా ఈ బీసీ వాదాన్ని, బీసీలో ఉండబడినటువంటి కొన్ని వర్గాలని ఇవాళ వరకు అంతో ఇంత లబ్ధి పొందినాయి, ఇంత చదువుకు దగ్గర అయ్యారు, హాస్టల్ నుండి చదువుకోగలిగి అన్నీ అంతో ఇంత వాళ్ళు చేసినాయి. కానీ అవి ఓన్లీ వాళ్ళకి హాస్టళ్ళు, విద్యా సంబంధించిన వ్యవహారాల వరకే వాళ్ళ కెపాసిటీ. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి ఒక గవర్నమెంట్ పోవడానికి కారకుడే. 10 సంవత్సరాలు ఒక టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ఏ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ బీజేపీ పార్టీ కానీ కొట్లాడనంత ఎక్కువ కొట్లాడండి, అది మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత వాళ్ళ నుండి విముక్తి జరగాలి ప్రజలకు అంటే ఆల్టర్నేటివ్ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పనిచేసి అట్లాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అట్లాంటి వ్యక్తిని కూడా వద్దనుకునే పరిస్థితి ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చేసిరు అనేటటువంటి కుట్ర కూడా బయట తెలిసింది. అంటే కారణం బీసీలలో ఉన్నప్పటికీ బీసీగా కొట్లాడేటప్పుడు ఆ మంచోడైండు, అధికారం తెచ్చేటప్పుడు మంచోడు. కానీ ఆయనకు అధికారాన్ని ఇవ్వాలంటే మాత్రం ఆ వర్గాలు ఏ రకమైన కుట్ర చేసిరో చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మన జాతులలో గతంలో 70% చదువుకు దూరమని, ఇప్పుడు చదువుకులు ఇవాళ ఏ క్యాంపస్ పోయినా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అనేకం ఉన్నారు. ఇవాళ ఆ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు అనేక రకాల ఉద్యోగాలు వస్తాయని కలలుగానే తెలంగాణ ఉద్యమం పోరాటం చేశారు, భాషలు ఎన్నో చేశారు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత దోసుకునుడు, దాచుకునుడు, ఈ వర్గాలను అణచివేసుడు తప్పితే ఏమి మిగలే. సో దాని తర్వాతనైనా ఇక్కడైనా అవకాశం ఉంటుందంటే ఇక్కడ మొదలే అక్కడ తీన్మార్ మల్లన్న కాంచే కుట్రలు మొదలైనవి. అంటే ఇవన్నీ ప్రజలు చూసి స్పందించి ఏంది ఇంకెన్నాళ్ళు. ఇంకొక కుట్ర ఏంటంటే మీరు చూస్తున్నారు ఈడబ్ల్యూఎస్, భారతదేశంలో ఒక పెద్ద కుట్ర అది అగ్రవర్ణాలు. అంటే 10% మనకు ఏదైనా రిజర్వేషన్ కావాలంటే దానికి 100 రకాల కమిషన్లు, 100 రకాల కథలు, 100 రకాల కారకాలు ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ మాత్రం 3 కంటే తెలియకుండానే చేసి పడేసారు. ఈ రాష్ట్రాలకు రాగానే ఇంప్లిమెంట్ చేసేస్తారు. వాళ్ళు ఉన్నది 5%, 10% రిజర్వేషన్ అంటే ఎక్కడన్నాము, ఎక్కడున్నాము అనేది మా విద్యార్థులు ఇలా ప్రశ్నిస్తారు. ఇలా మల్లన్న లాంటి వాళ్ళు మాట్లాడకపోయినా ఊరుకునే పరిస్థితి లేవు. కాబట్టి ఆ చైతన్యం వచ్చింది, ఆ అవకాశం ఉంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు స్వీకరించే పరిస్థితి లేదు. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణితో పోతా ఉంది. కాబట్టి ఇంకెన్నాళ్ళు మనం ఈ బతుకు మీలాంటి వాళ్ళందరూ బయటికి రావాలనేటటువంటి నినాదాన్ని ఆ కింది వర్గాల నుంచి వస్తుంది. కాబట్టి ఇవాళ ఆర్ కృష్ణయ్య గారైనా, తీన్మార్ మల్లన్న గారైనా, నేనైనా మాట్లాడక తప్పదు. వీళ్ళు చూస్తారు కదా, ఆర్ కృష్ణయ్య గారు వద్దు నేను బీసీల కోసం పోరాటం చేస్తానని బీజేపీలు తీసుకుపోయి రాజ్యసభ ఇచ్చారు. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి, బీసీ ముఖ్యమంత్రి అంటారు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? ఇలా బీఆర్ఎస్ పార్టీ కవితమ్మ వచ్చి బీసీ నినాదం ఎత్తుకుంటుంది. అంటే ఈ బీసీ వర్గాల్లో వస్తున్న చైతన్యం దాన్ని మళ్ళీ వాళ్ళ వైపు మలుచుకోవడం కోసం ఈ దుర్మార్గాన్ని కుట్రలు చేస్తూ ఉంటారు. ఆయన ఈ బీసీ వర్గాలు ఆ కుట్రలకు బలి అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే చైతన్యవంతులేరు కదా మా జాతులు. ఇవాళ నాలాంటోడు అంత పెద్ద గవర్నమెంట్తో పోటీ పడి బయటకు వస్తే ఇవాళ అందరూ నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుని మా జాతి బిడ్డ, మా కుటుంబ సభ్యుడు అని ఎక్కడికక్కడ ధర్నాలు, రాష్ట్రరోకాలు. అంటే ఒట్టేజానా అంటూ సింగిల్గా బయటకు వెళ్ళిండు. కానీ లక్షల మంది నాకు సపోర్ట్ చేశారు. ఇలా టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టారు. కాబట్టి భవిష్యత్తులో రాజ్యాధికారం బీసీలది. బీసీలకు ఎవరో ఇచ్చేది కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలంటేనో సెంట్రల్లో, స్టేట్లో, మిగతా రాష్ట్రంలో పార్టీలు పాజిటివ్ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ బీసీలకు అధికారం అంటే ఎవడు ఇవ్వాలి? మాకు ఎవడు ఇచ్చేది లేదు. మా జాతులు మేము చైతన్యం చేసుకుంటే మేము వేసుకునే ఓట్లు మాకు వేసుకుంటాం. అంటే మా పిల్లల్లో ఆ చైతన్యం వచ్చిందమ్మా. కాబట్టి ఇప్పుడు మాకు ఏదో వస్తుందా పోతుందా ఈలో వచ్చు. ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడు తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్తో అసోసియేట్ అయ్యి వెళ్తున్నారు. అయితే మిగతా పార్టీలో ఉన్నటువంటి బీసీలందరూ మీతో మమేకమై రావాలంటే ఇది కావాలంటే కొంత రిస్ట్రిక్షన్స్ కానీ వాళ్ళ కానీ ఎందుకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో వెళ్తున్నారు కదా, తీన్మార్ మల్లన్న అంటే సపరేట్ వెళ్ళట్లేదు కదా అనే కొన్ని కారణాలు ఉంటాయి. మీరు దాన్ని ఎట్లా ఛేదించగలుగుతారు? మీరు దాన్ని నేను ఏమంటానంటే
దేనికైనా ఒక సందర్భం రావాలి అంటారు. ఇవాళ ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 3 పార్టీలు కూడా బీసీ వాదం మాట్లాడుతున్నాయి కదా, బీసీ నినాదం ఎత్తుకుంటున్నాయి కదా. అంటే అర్థమైంది అంటే ఇక్కడ బీసీలలో ఒక చైతన్యం వచ్చింది. ఇవాళ మా వాళ్ళు కూడా ఏ పార్టీ ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మాట్లాడంటే నాటే జోక్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉండి ఎందుకు మాట్లాడుతుండో ఆ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్లో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, బీసీలకు వాళ్ళ కులాలను గణన చేసి వాళ్ళ కులాల గణన ప్రకారం వాళ్ళు ఎంత పర్సెంట్ అంత ప్రకారం వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామని వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని నమ్మిన కాంగ్రెస్ పార్టీకి పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడంలో ఆయన భాగస్వామ్యం. వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన మాట ప్రకారం మీరు మాకు ఇంప్లిమెంట్ చేయాలనేది 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే దాన్ని కొట్లాడుతుంది. అది తప్పెట్లయితుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కట్టుబడి ఉండకపోతే అప్పుడు ఏం చేయాలనే ఆలోచన చేస్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడుతూ ఉండు కదా. మిగతా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఇలా కవితమ్మ మాట్లాడినా వెంబటి ఉన్నా వాళ్ళందరూ మాత్రం మాట్లాడుతున్నాను. అన్న మీరు కొంచెం యాక్టివ్, కొంచెం మూమెంట్ పెంచండి, అందరం బయటకు వస్తాం, ఇక ఎక్కడ ఓపిక లేదు, మేమందరం వస్తాం. ఆ నినాదం అది అందరిలో ఉంది. సరే ఇప్పుడు మా వాళ్ళు, మేము, మా హైకమాండ్, మేము, మాకు ఎవరంటే మా ప్రజలే. ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యాన్ని ఎవరైనా గౌరవించాలి. ఇప్పుడు ఆ చైతన్యం ప్రకారంగా మీరేమైనా ఫ్యూచర్లో ఏదన్నా బీసీ పార్టీని ఈ రాష్ట్రంలో నెలకొల్పాలనుకుంటున్నారా? ఏమన్నా మేము ఏమంటున్నాం అంటే ఫస్ట్ మా జాతులు చైతన్యం కావాలి. అయిన తర్వాత అందరి అభిష్టం మేరకు వేరే పార్టీలు ఏమైనా దిగొచ్చి మీకు మేము ఈసీ ముఖ్యమంత్రిని చేస్తాం, మీకే పార్టీ ఉపజెప్తాం, మీరు మా పార్టీ లైన్లో ఉండి మీరు అధికారాన్ని అందుకోండి అనే మాట. ఇప్పుడు కూడా కొన్ని పార్టీలు రెడీగా ఉన్నాయి కదా. తెలుగుదేశం పార్టీ ఇంతకుముందు బడుగు బలహీన వర్గాల కోసం స్థాపించినటువంటి పార్టీ అని ఒక పేరుంది. అది ఇప్పటికి కూడా అదే స్టాండ్ మీద ఇప్పటికి కూడా బీసీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఆశావాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు మేము 50% పైగా 70% కావచ్చు, అవసరమైతే 100% మేము బీసీలకు టికెట్లు ఇచ్చి వాళ్ళని గౌరవించి మా పార్టీని అప్పచెప్తామనే ఫీలింగ్తో వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి పార్టీని మీరేమో తీసుకొని దాని ద్వారా వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా? అట్లాంటి పార్టీలు ఇప్పుడు మేము ఏమంటున్నాంటే తెలుగుదేశం పార్టీ ఇస్తుందా, బీఆర్ఎస్ ఇస్తుందా, బీజేపీ ఇస్తుంది, మా డిమాండ్లని ఎవరైతే పాజిటివ్గా రెస్పాండ్ అయి ఉంటే అప్పుడు మాకు ఉండబడినటువంటి మా మేధావులు కావచ్చు, మా బీసీలో ఉండబడినటువంటి ఏదైతే ఈ వేదిక పంచుకొని పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, కింది స్థాయిలో ఉండబడినటువంటి అందరి అభిప్రాయం మేరకు ఒకవేళ వాళ్ళు చెప్పే నిజమా కాదు. ఎందుకంటే ఇప్పటివరకు అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మనం ఏం చెప్పింది, మేము ప్రతి పార్లమెంటు పరిధిలో 2 బీసీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తానది. అది అక్కడనే మోసం చేసింది. మళ్ళీ అధికారం వచ్చింది, 42% ఇచ్చినాకనే స్థానిక సంస్థలకు పోతా అన్నది. కులగణన చేయకుండానే ఎన్నికల పోదాం ప్లాన్ చేసే టైంలో మళ్ళీ గలవెత్తగానే ఆగి కులగణన జరుగుతుంది. కులగణన కూడా ఎంత పారదర్శకంగా జరుగుతుందో ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము ఏమంటుంటే ఏ పార్టీ మాటలు ఎవరైనా చెప్తారు అధికారం వచ్చేంత వరకు. కేసీఆర్ చెప్పలేదా మనం అధికారంలోకి వస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, ఉందా ఆ మాట ఏమన్నా ఉందా? మేము ఏమంటున్నాం అంటే ఇంకా ఈ పార్టీల మాటలు ఇవన్నీ నమ్మి మోసపోయే పరిస్థితులు మేము లేము. ముందు మేము చైతన్యం అయిన తర్వాత మాకు పార్టీ పెట్టుకోవాలన్నా, ఇంకో పార్టీని గుంజుకోవాలన్నా, ఇంకో సింబల్ తెచ్చుకోవాలన్నా, ఎట్లా పోవాలనే దాని మీద మాకు ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. ఇవాళ మాకు మేజర్గా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రద్దు చేయాలి సెంట్రల్లో. స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికల్లా మేమెంతో మాకంత. ఇవాళ కులగణన ప్రకారం లెక్క తేల్చాలి, తేల్చిన ప్రకారం స్థానిక సంస్థలు ఇవ్వాలి. ఇవ్వకపోతే వీటిని సాధించే ప్రయత్నం ఇప్పుడున్న పార్టీలతో కొట్లాడుతుంటాం. ఆ తర్వాత వీళ్ళు ఇయ్యలేదు అనుకుంటే తర్వాత మేము పార్టీ పెట్టుకొని ఇంకేం చేయాలనేది మా ఫర్దర్ ఆలోచన ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో అంటే మేము చూస్తున్న కాడికి ఇప్పుడు బీసీ సంఘం అంటే ఒక 5 కులాలు, 4 కులాలు, ఒక 5 కులాలు మాత్రమే దాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మిగతా 100కు పైగా అంటే 120-130 కులాలకు సంబంధించినటువంటి బీసీలంతా బీసీలే కదా. మరి 5 కులాల గురించే మాట్లాడుతున్నాయి. కింది కులాల గురించి మాట్లాడే ఆలోచన ఉందా ఇప్పుడు మీరు పెట్టబోయే పార్టీకైనా, లేకపోతే అంటే మీరు పెట్టే సంఘానికైనా ఇవి కింది కులాల గురించి ఆలోచించే ఆలోచన ఉందా లేదా అనేది కింద వర్గాల ప్రశ్న. అంటే ఇప్పుడు బీసీ ఎంబీసీ అనేది కొంత వేరియేషన్ వచ్చింది. ఎంబీసీ కులం అంటే ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టని కులాలు ఉన్నాయి కదా, ఆ కులాల గురించి మీ స్టాండ్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే మేము ఒక మా బీసీలుగా ఉండి మాకు మేమే కాదు ఓసీలను కూడా రాండి అని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు ఆ రెడ్ల పక్షాన ఉంటే మీకు ఒకటిగానే మిగులుతారు, మా వైపు వస్తే మేము ఇంకొకటి అదనంగా ఇస్తామని మేము అనేక సందర్భాల్లో మాట్లాడినా. మా మల్లన్న గారు కూడా ఎట్లా అంటే ఇలా మా బీసీలు ఎంబీసీలు కలుపుకొనే మేము ఇలా మూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. అంటే మాకున్న వాటా ప్రకారం
ఏ కమ్యూనిటీ ఏ కులానికి అందులో ఎన్ని సీట్లు రావాలనో పంచుకుంటాం. ఇలాంటి వరకు అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి కులాలను గుర్తించినాం. అది గుర్తించడం కాబట్టి మాకు ఈ మూమెంట్ స్పీడప్ అవుతా ఉంది. ఈ మూమెంట్లో అందరూ పార్టిసిపేట్ అవుతా ఉంది. అయితే దీంతో పాటు ఇంకా కూడా మేము ఏమంటున్నాం అంటే ఇన్నాళ్ళ వరకు ఈ ఏదైతే దోపిడీ చేసినటువంటి వర్గాలు ఉన్నారో వాళ్ళని మేము పక్కకు పెడితే మా కాడ ఇంకా మిగులుతాయి. అప్పుడు మేము ఏమంటున్నాం అంటే వైశ్యాస్ కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, ఈ అగ్రవర్ణాలు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కటికి పరిమితమైంది. ఇప్పుడు ఈ అసెంబ్లీలో మా వైపు వస్తే వాళ్ళకి 1+1 మేము మా రిజర్వేషన్ తగ్గించుకోనైనా వాళ్ళకి ఇంకొకటి అదనంగా ఇస్తామని మేము ఆఫర్ చేస్తాము. మేము అగ్రవర్ణాలకి ఆఫర్ చేసేటోళ్ళం మా జాతుల్ని మేము ఇంకా అడుగుపెట్టిన వాళ్ళని మేము విస్మరిస్తామంటే మా కాడ ఏం న్యాయం ఉన్నట్టు? మా వాళ్ళందరికీ అవకాశం కల్పించుకుంటూ అటువైపు ఉన్న వాళ్ళని కూడా మా వైపు తిప్పుకుంటూ వాళ్ళ +1 అది మా నినాదం. ఓకే, ఈ ప్రకారం కొద్దిగా మన వట్టెజానే యాదవ్ గారి మా కుటుంబ పరిస్థితి అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. కొంత మీ కుటుంబ నేపథ్యం ఏమైనా చెప్పగలుగుతాం మా స్టూడియోకి? మా కుటుంబ నేపథ్యం నేను చెప్పడం కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇప్పుడు మీరు స్టేట్ లీడర్ కదా, లోకల్ నల్గొండ వాళ్ళకు మీకు కొంత పరిచయం కదా, స్టేట్ వైడ్ చాలా మంది నాకంటే ఎక్కువ ఈ రాష్ట్ర ప్రజలకు మా అమ్మగారు పరిచయం, మా వైఫ్, మా కొడుకు, మా కోడలు. ఎట్లా అంటే నేను దొరల వెంట ఉండి మీతో ఉండను బాబు అని కొద్దిగా సైడ్ అవుదాం అనుకున్న క్రమంలో నన్ను అకస్మాత్తుగా నా పైన 100 కేసులు పెట్టి నన్ను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఆర్మ్స్ యాక్ట్లు పెట్టి నన్ను నిర్బంధించే క్రమంలో నేను బయటికి వెళ్ళిన తర్వాత మా కుటుంబ సభ్యులకు ఎప్పుడు కూడా ఇది జరుగుతుందని మేము కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ సందర్భంలో మా అమ్మ, మా భార్య, మా పిల్లలు అందరూ కూడా రోడ్డెక్కి నన్ను నిందించాల్సిన పరిస్థితి వదిలేసి మా నాన్న ఏం తప్పు చేసిండు, నా భర్త ఏం తప్పు చేసిండు, నా కొడుకు ఏం తప్పు చేసిండు అని గలమెత్తిరు మా అమ్మ, మా భార్య అందరూ కూడా. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ నేను ఎక్కడికి పోయినా అమ్మ బాగుందని అడుగుతారు, మేడం బాగుందన్నా అని అడుగుతారు. ఎందుకు అంటే వాళ్ళ చైతన్యం అంటే నేను పెరిగినటువంటి తీరు కావచ్చు, నేను పెంచినటువంటి తీరు కావచ్చు, మా తల్లిదండ్రులు నాకు నేర్పినటువంటిది కావచ్చు, మా భార్య పిల్లలు కొన్ని నేర్పుకున్నది కావచ్చు. ఒక ఆపత్కాలం అంటే అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కష్టం వస్తే ఎక్కడో మూల కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటాం. కానీ అట్లా చేయలేము మా వాళ్ళు. కుటుంబ సభ్యులు నా కుటుంబం అంతా రోడ్డెక్కి నేను అభిమానించిన వాళ్ళు, నేను ప్రేమించిన వాళ్ళు, నేను ఈ 30 సంవత్సరాల్లో ప్రజాప్రతినిధిగా అంటే నేను 2001 నుంచి కేసీఆర్ గారి పార్టీ పెట్టిన నాటి నుండి స్టిల్ ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడు కూడా ఖాళీ లేము. నేను, మా భార్య, మా పిల్లలు ఎవరో ఒకరు ఎప్పుడు పదవిలో ఉంటాం. సర్పంచ్గా 2 సార్లు, ఎంపీపీగా, ఎంపీటీసీగా, పిఎస్ఏ చైర్మన్గా, డీసీఎంఏ చైర్మన్గా అనేక పదవులలో మా కుటుంబం ఉంటుంది. ఇద్దరం ఎప్పుడు పదవులు. ఆ మొత్తం గ్యాప్లో కూడా నేను నా సమాజానికి ఇచ్చిన మెసేజ్ కావచ్చు, నాతో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా రోడ్డెక్కిరు తప్ప ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి మమ్మల్ని ఏదో చేస్తాడని ఎవరు భయపడలేదు. అంటే నా కుటుంబం అనేది ఈ జాతి కోసం, ఈ వర్గాల కోసం ఎనీ టైం దేనికైనా సిద్ధంగా ఉన్నటువంటి కుటుంబం. ఇక మా కుటుంబం గురించి పెద్దగా నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నాకంటే ఎక్కువ ఈ ప్రజలకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. ఈ జాతికి ఏదో ఒకటి ఇచ్చిపోవాలనేటటువంటి నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ మాది. అంటే నా బ్యాక్గ్రౌండ్, మా తల్లిదండ్రులు, మా వాళ్ళు ఎవరు రాజకీయంగా లేదు. కానీ మా కష్టాన్ని నమ్ముకొని బతికిన పక్కోనికి ఆపద వచ్చిందన్నా, పక్కోని కష్టం వచ్చిందన్నా తట్టుకోలేనటువంటి నేచర్. ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారితో వచ్చి చూద్దాం. జగదీశ్వర్ రెడ్డి గారి కింద అంటే జగదీశ్వర్ రెడ్డి గారితో పాటు పనిచేసినటువంటి వట్టెజానే యాదవ్ కావచ్చు, ఇంకా చాలా మంది బీసీలు కావచ్చు, వాళ్ళందరికీ కొన్ని పదవులు వచ్చినాయి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కొంత డివియేట్ కాలే ఆయనతో. జానే యాదవ్ గారు ఎందుకు డివియేట్ అయ్యిండు? నేను ఒక మాట ఏం చెప్తుంటే జగదీష్ రెడ్డి గురించి నేను మాట్లాడను. ఆయనకు మినిమం మోరల్స్ లేవు. ఆయన గురించి ఇప్పుడు గొప్పగా చెప్పుకున్నాను. ఎందుకు ఇట్లా జానే యాదవ్ గారు డివియేట్ అయ్యిండు? నేను ఏమంటున్నానంటే జగదీష్ రెడ్డి అనే ఆయన గురించి నేను మాట్లాడే స్థాయి కాదు. నా జాతి, నా గొప్పతనం, నా బలగం, నా బలం వేరు. ఆయన ఎవరండి? కేసీఆర్ పుణ్యమని ఆ ఉద్యమంలో అందరూ కలిసిపడితే కేసీఆర్ ఇచ్చినటువంటి బీపంతో వస్తే మా జాతులను నెత్తిన పెట్టుకుని గెలిపించాం. ఆయనకి ఏం చరిత్ర ఉంది? ఆయన ఊళ్ళో వార్డు మెంబర్ గెలవలేదు. ఇప్పుడు స్టిల్ ఈరోజు నేను 30 ఏళ్ళ నుంచి స్థానిక సంస్థల్లో లీడర్ని. స్థానిక సంస్థలు గెలవడం అంటే దమ్ము ఉండాలి. ఆయన గురించి ఇంకా నన్ను ఇంకా మళ్ళీ మనకి ఇప్పుడు ఆయన స్థాయి నేను మాట్లాడే స్థాయి అనేది కాదు, వదిలేసాను. ఎందుకంటే ఎవడో ఇచ్చిన పదవిని అడ్డం పెట్టుకొని, ఎవడో ఇచ్చిన బీపాం మీద గెలిచి వచ్చి ఈ జాతుల్ని వంచి, ఈ జాతుల్ని భయప్రాంతాలకు గురి చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 కేసులు పెట్టి ఇవాళ ఈగిలిస్తుండు కదా. కేటీఆర్ జైలుకు పోతాడు అనగానే కథలు పడతా ఉన్నాడు. ఇది న్యాయమా, అది న్యాయమా? నీకు లేదా? ఎలా నువ్వు ఎన్ని అడ్డం పెట్టుకుని 100 కేసులు పెట్టావు? ఆయన గురించి ఎందుకు పోయి మనం ఇప్పుడు గొప్పగా మాట్లాడుకోవాలి, గొప్పల గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎందుకు చరిత్రహీనులు?
వీళ్ళకి ఏముందని వీళ్ళ గురించి మాట్లాడాలన్నా? అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళంతా డిబేట్ కాదు, ఒక జానీ యాదవ్ గారు ఎందుకు డిబేట్ అయిండు ఆయనతో అనే ఫీలింగ్. ఈ రాష్ట్రంలో 100 మంది మేధావులు, 100 మంది నాయకులు. కేసీఆర్ ఒకటి టీఆర్ఎస్, వేరే వ్యక్తిగత కేసీఆర్ ఒకటి టీఆర్ఎస్ జెండా ఎందుకు పట్టుకుండు? కేసీఆర్కి ఏం అవసరం అయింది? ఎవడో ఒకడు పుడతాడు భయ్, ఎవడో ఒకడు ఎదురు మాట్లాడు భయ్. అందరు బానిసలక అందరూ బానిసలక బతకాలని ఉండలేరు కదా. కొంతమంది అవకాశం లేక బతుకుతారు, కొంతమంది పరిస్థితులకు అనుగుణంగా బతుకుతారు, కొంతమంది ధైర్యం చేయలేక బతుకుతారు. అట్లనే వాళ్ళు తప్పుడోళ్ళేం కాదు. వాళ్ళని అట్లా ప్రలోభ పెట్టుకుంటా, అలా మభ్య పెట్టుకుంటా, అలా బ్లాక్మెయిల్ చేసుకుంటే చేసేటోంది తప్పదు. ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరికి ఉన్న అవకాశాలను వాళ్ళని చెప్పుకోవాలి, ఎవరికి ఉన్న భావజాలను వాళ్ళు వ్యక్తపరచుకోవాలి. ఇవన్నిటిని బంద్ చేసి పవర్ని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తే గురించి పెద్ద మాట్లాడుతుంది. ఏ ఉద్యమాన్ని నడిపించే నల్లగొండ గడ్డ నుంచి వచ్చారు మీరు. అయితే నల్లగొండ గడ్డకు సంబంధించి ప్రస్తుతము మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే ఏ ఎలక్షన్లో కూడా బీర్ల ఐలయ్య యాదవ్ తప్పితే మిగతా సీట్స్ అన్ని ఏ పార్టీ అయినా కావచ్చు, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, దాదాపు నామినేటెడ్ పోస్టులతో సహా అన్ని పోస్టులు రెడ్డిలకే వశమైనవి. మరి అక్కడి నుంచి మీరు ఉద్యమాన్ని స్టార్ట్ చేయబోతున్నారా? సెంట్రలైజ్డ్ చేసుకొని ఇక్కడ రాష్ట్రం మొత్తం నుంచి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే అదొక ఉద్యమాల గడ్డ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఫస్ట్ మీ ప్రాంతకు సంబంధించి దాన్ని ఏం చేయబోతున్నారు, అసలు అక్కడ ఎట్లా మార్చబోతున్నారు, అక్కడ నేపథ్యం. ఎందుకంటే చాలా మందిని వంచారు మీతో పాటుగా. పోయినసారి చూసుకున్నట్లయితే రెబల్స్కి సంబంధించి బీసీలు చాలా మంది ఆశావాహులు ఏదైతే పార్టీకి సంబంధించి బీఫామ్లు అడగాలనుకున్న వాళ్ళు చాలా మందిని వంచినాయి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీని వంచినాయి. అందరికీ రెడ్డిలకు టికెట్లు ఇచ్చిన, అన్ని పార్టీలు రెడ్డిలకు టికెట్లు ఇచ్చిన సందర్భాన్ని చూసినాం. అసలు ఏం చేయబోతున్నారు మీరు ఫ్యూచర్లో వీటి మీద? నేనేం చేసేది లేదు. నల్గొండ జిల్లాలో ఈ యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క ఆలోచన తీరుని ఏదైతే పరిపాలించేటటువంటి వర్గాలు ఉన్నాయో వాళ్ళే మారుస్తాము. అది ఎట్లా అని అనొచ్చును. ఇప్పుడు మీరు చెప్పారు ఒక బీర్ల ఐలయ్య గారు తప్ప ఎవరికి టికెట్లు వేయలేదు. అది అర్థం కావట్లేదా? ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వర్గాలకు మొన్న ఏమనుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ వస్తే ఇక మనకు మనుగడ ఉండదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టాలి అని ఏదైతే రాహుల్ గాంధీ గారు పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యే ఇస్తా అని ఇవ్వకపోయినా ఆల్టర్నేటివ్ ఎవరు కనపడలేదు. మా బీసీ సమాజం యాక్టివ్ కాలేదు, బీసీ పోటీలకు వస్తాను ధైర్యం చేయలేదు. చేసిన నాలాంటి వాడిని కాడికి వస్తారని ఏదైతే అధికారం ఉన్న పార్టీలు కుట్రలు చేసి కేసులు పెట్టినాయో వాటన్నిటిని ఛేదించే పరిస్థితులకు రాలేదు కాబట్టి అణిగిమణిగి ఉండి ఓట్లేసి ఇవాళ వేసిన తర్వాత ఏమైంది, నల్గొండ జిల్లాకు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా 10 సంవత్సరాల నుండి ఆ పార్టీని అంటిపెట్టుకొని పార్టీ పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు ఆ పార్టీ ఉన్నటువంటి ఒక బీసీ యాదవ్ చెవిటెంకన యాదవ్ ఏం ఈ దొరలకు కనపడతలేడా? తీసుకుపోయి ఒక అగ్రికల్చరు ఏదో కమిషన్ మెంబర్. ఎంత అన్యాయం భయ్! అంటే మా జాతులు అంటే మాట్లాడలేని పరిస్థితి. పవర్ ఉంది, మళ్ళీ ఇప్పుడు 4 ఏళ్ళ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఏం వెంకన్న అనే వ్యక్తి కూడా ఆ పదవి ఎందుకు తీసుకున్నా అని చాలామంది వచ్చి అతను మాట్లాడారు. కానీ అతని గొప్పతనం ఏంటంటే చూద్దాం, మనం ఇన్నాళ్ళు పార్టీలను మోసినాం, పార్టీని అధికారానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మనల్ని ఏ రకమైనటువంటి మన మీద వాళ్ళ యొక్క ప్రభావం చూపిస్తూ ఉండనేది అర్థమైతేనే ఉంది. కానీ మాట్లాడేది లేదు కాబట్టి మేము ఇవాళ అంతకంటే గొప్పగా ఉండాలి. ఇలా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మన దానికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇవాళ అమిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ. అమిత్ రెడ్డి గారు రాగానే అకామిడేట్ చేయడానికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చేయడానికి ఖాళీ ఉంటుంది. పార్టీ పుట్టిన కాంచి దామోదర్ రెడ్డి గారిని అంటి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అనుకొని అనేక రకాల ఒడిదొడుకులని కోట్ల పాలై, జైళ్ళ పాలై, కేసుల పాలై ఈ రోజు వరకు కూడా రోడ్డు మీద పడి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి చెవిటెంకన మాత్రం కార్పొరేషన్లో ఖాళీ ఉండదు. అదే పటేల్ రమేష్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి దగ్గర కాబట్టి వారికి అవకాశాలు దొరుకుతాయి. సరే వాళ్ళకి ఏమని అండి. కానీ బీసీలను ఇంత నిర్దాక్షిణ్యంగా నిర్లక్ష్యం చేస్తే ఏముంటుంది భయ్? రాదా? నల్లగొండ జిల్లా అనేది మీరే చెప్తారు కదా పోరాటాల కింద ఆ రక్తం నుంచి పుట్టినోళ్ళే కదా ఈ బీసీలు కూడా. ఇంత అణచివేత అనేది మీరు ఏం చేయలేరురా భయ్, మీకు ఏం చేయకపోయినా మీరు ఏం చేసేది లేదురా భయ్ అన్నట్టే కదా. మరి ఎన్ని సంకేతాలు ఇస్తున్నాయి ఎన్ని పార్టీలు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంకేతాలు ఇస్తున్నాయి. మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా మీకు మీ స్థానం ఇక్కడే అని చెప్తున్నప్పటికీ తీర్మాన్ మల్లన్న గారు అదే కాంగ్రెస్ వైపు పోకుంటూ మిమ్మల్ని కూడా అదే దారి మీరే
మీరు ఒక పార్టీతో అసోసియేట్ అయ్యారు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో. ఆ పార్టీ బహుజన పార్టీ, మరి ఆ పార్టీలకి అలాంటి వాళ్ళని వాళ్ళని ఇన్వైట్ చేస్తే బాగుంటుందేమో మరి ఆ పార్టీ వైపే. నేనేమంటానంటే మరి నేను నాకున్న వ్యక్తిత్వం, నాకున్న భావజనం అందరికీ ఉండాలి. నేను మొదటి నుంచి కూడా రెవల్యూషన్ నేచర్ ఉన్న వ్యక్తిని. నాకు ఆ రోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చినప్పుడు అదొక పెద్ద స్టోరీ. ఆయన ఏదో బహుజనవాదం ఎత్తుకొని వచ్చిండు, దళిత బిడ్డ, ఓ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్. కాబట్టి అలాంటి వ్యక్తి నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత నాలాంటి భావజాలం ఉన్న ఉండాలని పోయినాం, చేసినాం. సరే ఆయన వెళ్ళిపోయింది, ఆయన గురించి మాట్లాడుకోవద్దు. ఇప్పుడు మనమేమంటున్నాం అంటే మళ్ళీ ఆయనని తీర్మానం మళ్ళీ కూడా బహుజనవాదం అయిపోయింది తీసుకుపోవంటే, బహుజనవాదం దానికి పోయే ముందు ఇక్కడ ఒక బీసీ వాదం ఉంది. 160% పైబడినటువంటి వర్గాలు ఇక్కడ. ఈ బీసీలను చైతన్యం చేసుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీలు ఎడిపోతారు. మా తోటి ఏమంటే ముందు బీసీలు ఐక్యమైన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు వస్తారబ్బా. కాబట్టి ఇప్పుడు ఏదో బీసీగా మేము బీసీ వర్గాలను చైతన్యం, మేము పోయి దళిత వర్గాలని అంటే వాళ్ళు మాకు రెస్పెక్ట్ చేస్తారా? కాబట్టి రెస్పెక్ట్ చేయొచ్చు, కానీ మా మాటని అంగీకరించారు. కాబట్టి అందులో చాలామంది ఇలా మందకృష్ణ మాదిగన, అభినవ్ అంబేద్కర్ ఒక గొప్ప మేధావి. అలాంటి వాళ్ళు ఎంతోమంది సామాజిక వర్గం ఉన్నారు. ఈ బీసీలు ఐక్యమైతే వాళ్ళు ఊరుకుంటారా? మందకృష్ణ మాదిగనకు అంటే బీసీలు అంటే ఎనలేని ప్రేమ. నాకు మొన్న జరిగిన ఇష్యూలో ఈ బీసీ వర్గాలల్లో ఎవరు వచ్చి నాకు పెద్దగా ఏం చేసారో లేదో, కానీ ఒక నిజంగా అంత దూరాలోచన ఉన్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి నా కోసం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి, మా బడుగు బలైన గారు బిడ్డ, ఇవాళ అతనికి ఏమైనా అయితే ఇక్కడ పరిస్థితులు తారుమారైతే నా జాతి బిడ్డను కాపాడుకునే బాధ్యత మా అందరికీ ఉందని చెప్పి నిర్మోహమాటంగా, నిర్భయంగా ఆనాడు ప్రెస్ కండక్ట్ చేసినటువంటి గొప్ప మేధావి, గొప్ప అభినవ అంబేద్కర్, మందకృష్ణ మాదిగ. అలాంటి వ్యక్తులు రెడీగురు. ఈ జాతులు కొంచెం లైన్ మీదకి వస్తున్నాయని తెలిస్తే 100% అది జరుగుతుంది అంతే. ఇప్పుడు ఈ రాష్ట్ర స్థాయికి వచ్చేవరకు ఈ జిల్లా స్థాయి ఈ ఉద్యమాలు వేరు, ఈ రాష్ట్ర స్థాయి రాజకీయాలు వేరు. ఈ రాష్ట్ర స్థాయి రాజకీయాలకి మీ పాత్ర, వట్టి జానయ్య యాదవ్ గారి పాత్ర ఏముండబోతుంది ఫ్యూచర్లో? ఏం లేదబ్బా, ఈ జాతులు చైతన్యవంతమై రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకోవటమే మా అంతిమ లక్ష్యం. దానికోసం ఎవరి కాడికైనా వెళ్తాం, ఎవరి కాళ్ళైనా పడతాం, ఎవరిని అయినా కన్విన్స్ చేస్తాం, ఈ మూమెంట్లోకి తీసుకొస్తాం. మాకు వాడు వీడు ఇచ్చే బీఫాములు మాకొద్దు. మా వర్గాలు మమ్మల్ని గుర్తించి ఈ జాతిలో ఉండబడినటువంటి నిజమైన బీసీ వాదాన్ని గెలిపించుకునే రోజు కోసమే ప్రయత్నం చేస్తాం తప్ప ఇంకా అభిమానుల కోసం పడిగాపులు కాసేటటువంటి వాళ్ళని అవాయిడ్ చేస్తాం. అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఈ జాతిని చైతన్యం చేసుకొని బీసీలకు రాజ్యాధికారం 100%. 2028లో మీరు కావాలన్నా వద్దన్నా నమ్మినా నమ్మకమైన మీరంతా కూడా ఈ బీసీ జాతి బిడ్డలే కాబట్టి మీ అందరికీ కూడా తెలుస్తుంది కాబట్టి ఇవాళ నన్ను వెతుక్కుంటూ వచ్చి నువ్వు ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నావు. అదే లేకపోతే నేను మరి నెల నుంచి నువ్వు అక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేయలే. ఇవాళ ఎందుకు చేస్తున్నావు అంటే ఏదో జరుగుతుంది రాజకీయంగా ఇక్కడి నుంచి వస్తుంది ఈ సంఘం నుంచి. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉండరు అనేటువంటి తెలుస్తుంది కాబట్టి ఇలా మళ్ళా కాడికి పోతున్నాం, మా కాడికి వస్తున్నాం, ఇంకో కాడికి. వీళ్ళందరినీ చేరదీసి నీది కూడా అందులో ఒక పాత్ర ఉందంటే మా వాళ్ళు ఇంత యాక్టివ్గా పనిచేస్తారు కాబట్టి ఇది ప్రజలకు చూపించాలి, మా జాతరకు చూపించాలి. ఎందుకు రాదు పోయి నువ్వెవరో నాకు తెలుసా వాస్తవంగా, నీ పేరు తెలియదు, నీ ఊరు తెలియదు, నీ ఛానల్ ఏదో తెలియదు. ఒకటికి 100 సార్లు ఫోన్ చేసి అక్కడికి వచ్చినావు అంటే నీలో ఎంత కష్టం ఉంది. నువ్వు ఇంటర్వ్యూ చేసుకొని చాలా మంది ఒకటే జాయిన్ అని దొరుకుతుంది, కానీ మా వాదాన్ని ఎత్తుకుండు, మా జాతి కోసం కొట్లాడుతుండు, మా అన్నని మా ఛానల్ ద్వారా ప్రజలకు పరిచయం చేయాలి. ఇక చాలదా నాకు? అనుకున్నది వాస్తవం. మేము కూడా అది ఇదే కోణం కోసం చూస్తున్నాం. ఏదైతే కొంతమంది అదే సేమ్ ఉద్యమాలు చేసుకుంటూ అదే దీనికి భిన్నంగా ఒక రాజకీయ కోణంతో మాత్రమే బీసీల పరిస్థితిని మార్చవచ్చు అన్న కోణంలో మీరు వెళ్తున్నారు కాబట్టి మీ వైపు మేము వచ్చినాం, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఈరోజు వచ్చింది వాస్తవం. అదే స్టాండ్లో మేమనేది ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళొక్కసారి అడుగుతున్నందుకు మీరు ఏమనుకోవద్దు, మీ స్టాండ్ పొలిటికల్ పార్టీ వైపు వెళ్తుందా వెళ్ళదా, బీసీ స్టాండ్ అనేది దాని మీద క్లారిటీ ఇవ్వాలని మేము అడుగుతున్నాం. మేము నీకు నేనేం చెప్పినా, ఎందుకంటే మీరు ఇప్పుడే చెప్పిన మళ్ళీ తీర్మాన్ మల్లన్న గారు కాంగ్రెస్ తో అసోసియేట్ అయ్యి రాహుల్ గాంధీ గారి ఆయన బీసీ కామారెడ్డి డిక్లరేషన్ కావచ్చు, ఇంకో డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ వైపుగా వెళ్తున్నారు. ఎక్కడైతే బీసీలకు అన్యాయం జరుగుతప్పుడు ప్రశ్నిస్తున్నారు అంటున్నారు. బీసీలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించడం వేరు, వాళ్ళు వెనకెమ్మటువంటి ప్రశ్నిస్తే ఏం ప్రశ్నించలేం.
బయటికి వెళ్ళి ఎదురు తిరిగి ప్రశ్నించే ఆలోచన. ఎందుకంటే ఉదాహరణ నల్గొండ డిస్టిక్నే చూసినాం, ఎప్పటి నుంచో పనిచేసినటువంటి చెవిటి వెంకన్న గారికి ఇది కాకుండా ఎప్పుడో వెనక్కి వచ్చిన దానికి పట్టం కట్టినప్పుడు మనం ప్రశ్నిస్తూ పోతే ఏం చేయలేము. వాళ్ళ వెనకెమ్మటి వాడు మా వెనకెమ్మటి ఉన్నాడు కదా ప్రశ్నిస్తే అనుకుంటారు. బయటికి వెళ్ళి చేసేది ఏమైనా ఉందా? నేనేమంటానంటే సూటి ప్రశ్న అన్నట్టు మీకు 100% నీ ప్రశ్నకు సమాధానం కూడా నేను మాట్లాడిందంటే నీకు దొరకాలి. మేము ఏమంటుంటే అంతిమ లక్ష్యం రాజ్యాధికారం. 2028లో కావచ్చు, 29లో కావచ్చు, బీసీ ముఖ్యమంత్రి అయి తీరుతాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి అని చెప్తున్నా. దానికి మేము ఏం చేస్తే ముఖ్యమంత్రి అవుతాడో అవన్నిటిని ఫుల్ఫిల్ చేసుకొని వస్తాం. అది ఎట్లా పార్టీ పెడతామా, పార్టీల నుంచి గుంజుకుంటామా, వేరే పార్టీల నుంచి మా వైపు తెచ్చుకుంటామా, ఇవన్నీ నువ్వు చూస్తుంటావు. ఇంకా 3 సంవత్సరాలు 4 సంవత్సరాల టైం ఉంది. కానీ చివరిగా 28 29లో ఒక బీసీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం పాలించబడుతుంది. అది 100% జరిగేది. థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదండి ఈరోజు వట్టేజాన్ అన్న గారితో ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.